సీతామాతకు, శ్రీరామచంద్రమూర్తికి, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన దీనామరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం మనం. సీతామాత అడవులకు వెళ్ళిపోతుంది. సోమ, మీనాక్షి కైకేయి మాతకు కొంచెం దగ్గర అవుతారు. ఆమె మీద కోపం పోగొట్టుకొని దగ్గర అవుతారు. అంతలోకే వేరే పరిచారికని ఆమెకి నిర్ణయిస్తారు. ఇంకా నువ్వేమో ఆమె దగ్గరికి వెళ్ళవసరం లేదనగానే, అయితే నేను అక్కడ ఇంక పని లేదా అని అంటుంది. సోమ తల ఊపి, నువ్వు ఆనందిస్తావు అనుకున్నాను, కానీ చూడబోతే విచారిస్తున్నావేంటి? ఆమె పట్ల ఇష్టం పెంచుకున్నావా ఏంటి? తల పంకించింది. అప్పుడు కూడా నేను మాత దగ్గర ఓడిపోయినట్లే. ఈ పనిని నాకు అప్పగించింది ఆమెయే అని నిట్టూర్చాను. అంటే మాత నాకు అప్పగించింది కదా, నేను అక్కడ ఓడిపోయాను, అందుకే నన్ను వద్దన్నారేమో అనుకుంటుంది. మనం చెయ్యగలిగిన దానికి మించినది మాత ఎన్నడూ అడగదు. మాతయే ఆ కొత్త పరిచారకును ఏర్పాటు చేసి ఉంటుందని, దాంతో నువ్వు ఆ బాధ్యత నుంచి తప్పించబడి ఉంటావని నేను అనుకుంటున్నాను. ఆమె ఎట్లా చేయగలదు? ఆమె ఇక్కడి నుంచి దూరంగా ఉంది కదా. మీనాక్షి, ఆమె ఎప్పుడూ దూరంగా లేదు. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆమె ఎరుకతో ఉంటుంది. జరుగుతున్న ప్రతిదాని పట్ల ఎంతో ఎరుకతో ఉంటుంది. ఇది నేను అనేక సార్లు చూశాను. దశరథ మహారాజు మరణించారు. భరతుడు మహారాణి కైకేయి కుమారుడు, శ్రీరాముని సోదరుడు జరిగిన విషయాలకు ఎంతో చింతించి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతలకు ఈ విషయం తెలియచెప్పటానికి వారిని తిరిగి రమ్మనటానికి అడవికి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ అతని విజయం సాధిస్తాడు అనుకున్నారు. బహుశా వాళ్ళు ఇప్పుడు తిరిగి రావచ్చు. మహారాణి కైకేయి తన చర్యలకు పశ్చాత్తాపడుతున్నట్లు కనిపిస్తుంది. బహుశా ఆమె వారిని స్వాగతించవచ్చు అని నేను సోమతో అన్నాను. సోమ తల మీద కొట్టుకుంటూ, వారు తిరిగి రారు, వారి పని ఇప్పుడే మొదలవుతోంది అంది. నేను ఆ ఆశను నిలిపి ఉంచుకున్నాను. కానీ అరణ్యం నుంచి భరతుడు ఒక్కడే తిరిగి వచ్చారు. రాజమందిరంలో మళ్ళీ విచారం స్థిరపడింది. సోమ ఒక్కటే కాస్త నవ్వు ముఖంతో తిరిగేది. ఆయన వాళ్లను తిరిగి తీసుకురాలేకపోయినా, నువ్వు ఎలా నవ్వుతున్నావు సోమా అని నేను ఆమెను అడిగాను. కానీ అతను ఆ పని చేశాడు మాత. శ్రీరాముడు ఈ రాజ్యంలో తన ఉనికిని నిలిపి ఉంచుతారు. అయోధ్యకు బలహీనపరచటానికి ప్రయత్నించే శక్తుల నుంచి రక్షిస్తారు అని చెప్పిన విషయం నీకు గుర్తులేదా? ఇప్పుడు అదే జరిగింది. ఆయన సింహాసనంపై కూర్చోవటానికి తన పాదుకలు పంపారు. ఇక్కడ మాత ఉనికిలాగానే ఆయన ఉనికి కూడా ఉంది. అది నువ్వు అనుభూతి చెందటం లేదా మీనాక్షి? అది అయోధ్యకు గొప్ప ఆశీర్వాదం. నేను ఆమె వైపు చిన్నబుచ్చుకున్నట్లు చూశాను. పవిత్ర జ్వాల ముందు నిలబడి మాత నేర్పిన మంత్రాన్ని ఉచ్చరించి మాత ఉనికిని అనుభూతి చెందటానికి ప్రయత్నించాను. అయితే నేను ఆమె నవ్వు జాగ్రత్త ప్రేమల లోతును మాత్రమే భావించగలిగాను. రోహణ ఉషల విషయంలో కూడా అంతే. ప్రతిరోజు మాత చెప్పినవన్నీ మేము చేస్తున్నప్పటికీ మా జీవితాల్లో నుంచి ఆ అర్థం లాక్కోబడినట్లు కనిపించింది. ప్రతి రాత్రి మేము ఆమెతో ఆ రోజంతా మందిరంలో జరిగినవన్నీ చెప్పేవాళ్ళం. మహారాణుల సంగతి, సోదరుల విషయం, ఊర్మిళ విషయం చెప్పేవాళ్ళం. చెప్పవలసిన విషయాలు ఏమీ లేకపోతే మేము మా ఆలోచనలు, కలలు చెప్పేవాళ్ళం. సోమ ఒక్కటే మాత నుంచి సందేశాలు అందుకున్నట్లు కనిపించేది. అప్పుడప్పుడు సుదూరంగా అరణ్యంలో జరుగుతున్న విషయాలను ఆమె చెప్పేది. నీకు అది ఎలా తెలుసు? ఒక్కసారి నేను అడిగాను. నీకు గుర్తులేదా? మాత మనతో అగ్నిదేవుడు అంటే ఆ జ్యోతి తన సందేశాలను మన వద్దకు తెస్తారు అని చెప్పలేదా? ఆయన అదే చేస్తున్నారు.
ఆ జ్వాల మాత ఇచ్చిన పవిత్ర వరం. దూరం అనేది పట్టించుకోనవసరం లేదు. ఆమె మన అందరికీ సందేశాలు పంపుతూనే ఉంది. కానీ నీ మనసు శాంతపరిచి వినటం లేదు, నేర్చుకోలేదు మీనాక్షి. ఆమె చెప్పింది నిజమే. నేను ఏ సందేహాలు అందుకోలేదు. సోమ కథలు చెబుతోందో లేదా ఏదైనా అద్భుతం ద్వారా ఆమె మాతనంతి ప్రత్యక్షంగా సందేహాలు తీసుకుంటుందో మాకు తెలియదు. అది పట్టించుకోవాల్సిన విషయం కాదు. రోహణ, ఉష, నేను మాత ప్రయాణం యొక్క ఈ కథల కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. మేము వాటిని నమ్మేవాళ్ళం. ఒకానొక రోజు మాత వెళ్ళిన 3 సంవత్సరాలకు రోహణ ఆ పవిత్ర జ్వాల వద్ద కూర్చుని ఏడవటం నేను చూశాను. ఆమె తన సోదరి మిథిలలో తీవ్ర అనారోగ్యంతో ఉందనే కబురు విన్నది. నేను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. మేమేం చేయగలం? మా విధి, తలవ్రాత మా చేతులలో లేదు. మిథిలకు తిరిగి వెళ్ళే విషయం ఆమె స్వంతగా నిర్ణయించలేదు. నేను ఈ విషయం ఆమెకు వివరిస్తూ ఉండగా సోమ వచ్చింది. ఆమె విషయాన్ని అర్థం చేసుకుని మహారాణి కౌసల్యతో మాట్లాడే ఏర్పాటు చేయగా రోహణ మిథిలకు తిరిగి వెళ్ళటానికి నిశ్చయించబడింది. మేమందరం ఒక కుటుంబంలా మారాము. ఆమె సోదరి విదేశంలో ఉండి అక్కడికి వెళ్ళవలసి రావటం మా బృందంలో ఒక వెలితిని ఏర్పరిచింది. నాకు కూడా వెళ్ళాలనిపించిందన్న విషయాన్ని ఒప్పుకోవటానికి నాకు సాహసం చాలలేదు. అనేక రాత్రుళ్ళు నాకు మా రాజప్రాసాదానికి తిరిగి వెళదాం అనిపించేది. కానీ మాత లేకుండా జనక మహారాజు వనవాసంలో ఉండగా అక్కడ అది వరకట్లా ఉండదు. మేము గతాన్ని తిరిగి సృష్టించలేము. అది ముగిసిపోయింది. నేను ఆ రోజుల కోసం ఎదురు చూశాను. 2 ఏళ్ల తర్వాత ఉష వెళ్ళింది. ఆమె మిథిలలోని ప్రశాంతత ఉల్లాసాల కోసం కాక దేవలోకాలలోని ప్రశాంతత కోసం వెళ్ళింది. ఆమె అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణించింది. ఇక నేను సోమ మాత్రమే పవిత్ర జ్వాలను మాత ఉనికిని నిలిపి ఉంచటానికి మిగిలాము. ఆ తరువాత కొద్ది కాలానికే నా అనారోగ్యం కూడా క్షీణించసాగింది. నా కంటి చూపు తగ్గిపోతోంది, కానీ అది ఎవ్వరికీ చెప్పే సాహసం చెయ్యలేదు. చివరికి సోమకు కూడా ఆమెపై నా పట్ల అధిక శ్రద్ధ తీసుకోవలసిన భారాన్ని మోపదలుచుకోలేదు. ఇంకా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఒకానొక రోజు ఉదయం నేను పవిత్ర జ్వాల దగ్గర మంత్రం చదవటం కోసం సూర్యోదయానికి ముందే లేచినప్పుడు నా గది నుంచి బయటకు వస్తుండగా కాలు జారి పడిపోయాను. అతి కష్టం మీద ఆ జ్వాల వరకు వెళ్ళాను. అక్కడ సోమ ఉంది. ఆమె నాకంటే ముందే వచ్చింది. ఉదయం పూట అది నా పని కావటంతో నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాను. ఆమె సాయంత్రాలు రాత్రిళ్ళు ఆ పని చూడాలి. నువ్వు ఇక్కడ ఉన్నావా అడిగాను నేను. నీకు బాగలేదని అనిపించింది, అందుకే నేను వచ్చాను అని ఆమె బదిలిచ్చింది. మేమిద్దరం అక్కడ నిలబడి మంత్రం చదివాము. ఆ తర్వాత నేను నా గదివైపు వెళ్ళటానికి తిరిగాను. నేను నీకు తోడు వస్తాను, ఉండు అంది ఆమె. ఆమె తోడ్పాటుకు కృతజ్ఞతతో నా చేతిని ఆమె భుజంపై ఉంచాను. ఆమె నన్ను నా గది వద్దకు తీసుకువెళ్ళి రోజంతా అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోమని, నా పనులు తాను చేస్తానని చెప్పింది. నేను వారించినా వినకుండా నాకు భోజనం తీసుకువచ్చి రోజంతా నన్ను కనిపెట్టుకుని ఉంది. ఆ సాయంత్రం నా దగ్గర కూర్చోటానికి వచ్చింది. నీ దృష్టి మందగిస్తోంది కదా మీనాక్షి? నేను తల ఊపాను. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నువ్వు నాకు చెప్పలేదు. చాలా నెలల నుంచి నేను అస్పష్టంగా చెప్పాను, కానీ ఇప్పుడు అది చాలా తక్కువైపోతోంది. నేను నీపై భారం మోపాలని అనుకోవటం లేదు సోమ. అయితే నేను ఇప్పుడు భయపడుతున్నాను. నాకు ఏమవుతుంది? ఈ వృద్ధ గుడ్డి శాపగ్రస్తురాలు మిథిల నుంచి వచ్చిన పరిచారిక
పరివార కృత్యాలలో ఏం చేయగలదు? ఖచ్చితంగా నేను తిరస్కరించబడతాను. శాపం గురించి మాట్లాడకు, ఆమె పదునుగా అంది. మాత ఒక్కసారి నీతో నువ్వు ముసలిదానివి కాదు, శాపగ్రస్తురాలివి కాదు అని చెప్పలేదా అని తరువాత నెమ్మదిగా నీ శాపాన్ని గొప్ప ఆశీర్వాదంగా నీవు ఇంకా గుర్తించలేదా అని కొనసాగించింది. నేను ఆమె వైపు చూశాను. ఆ మాటలే ఒక్కసారి మాత నాతో పలికింది. నువ్వు మాట్లాడుతుంటే మాత మాట్లాడినట్టు ఉంది అన్నాను నేను. జై శ్రీరామ్.